అందరికీ నమస్తే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టార్గెట్ ఎవరికి టార్గెట్? ప్రభుత్వానికి టార్గెట్. అదేందో కేటీఆర్ను ఏం చేయలేడు, కేసీఆర్ను ఏం చేయలేడు, హరీష్ రావును ఏం చేయలేడు. నెక్స్ట్ రేవంత్ను నిద్ర పోనిస్తలేడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన బోల్డ్గా అడుగుతున్నాడు ప్రభుత్వాన్ని. ఆయన అంతకుముందు ప్రభుత్వంలో కూడా అంతకుముందు కూడా బీఆర్ఎస్ని అడిగిండు. బీఆర్ఎస్ను చాలా క్వశ్చన్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయన అన్ని క్వశ్చన్స్ ఎవరు చేయలేదు. వాళ్ళేమో పెద్దగా పట్టించుకోలే, సరేలే కామన్ అని. కానీ ఈ గవర్నమెంట్లో ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటా, ప్రజాపాలన అని, అసలు ఎన్నిటికన్నా ఆయన సొంత జిల్లా రేవంత్ రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మామనాడు జిల్లా ఆయనది, అలంపూర్ కాన్స్టిట్యున్సీ. కానీ ఆయన మీద కక్ష ఏందో అర్థం కాలేదు. అడిగే ప్రశ్నలకు సమాధానం ఉంటే చెప్పండి, లేకపోతే ఫేస్ చేయండి. ప్రభుత్వం అన్నాక కడుగుతారు అన్నీ అవుతాయి. కానీ ఎవరు కడగొద్దు అంటే నడవదు కదా. ఆయనకు సెక్యూరిటీ తీసేసారట. ఆయన పోలీస్ ఎస్కార్ట్ తీసేసారు. ఇవాళ రీసెంట్గా ఏంటంటే వాళ్ళ భార్యను కూడా ట్రాన్స్ఫర్ చేసారు. చాలా దారుణమైన ఇష్యూ. వాళ్ళ భార్య జాబ్ చేస్తుంది. ఇప్పటిదాకా నిజంగా వాళ్ళ భార్య జాబ్ చేస్తానని ఎవరికి తెలియదు, ఇప్పుడు తెలిసింది. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజంగానే ఎట్లయిపోయినాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే గవర్నమెంట్ దృష్టిలో ఆయన పాలిటిక్స్లోకి రావడమే తప్పనట్టు చేస్తుంది గవర్నమెంట్. తప్పే ఉన్నది. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఏదో ఐపీఎస్గా చేయాల్సింది చేసిండు. నెక్స్ట్ రాజకీయంగా ఏమైనా ఏదేమని వచ్చిండేమో రాజకీయాలకి. అరే అంతకుముందు గవర్నమెంట్ను మీరు చాలా తిట్టిండ్రు. అసలు వీళ్ళు మోనార్కులు, వీళ్ళు హిట్లర్లు, వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని. వాళ్ళు ఎవ్వరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద అన్ని చర్యలు తీసుకోలే. కానీ వీళ్ళు మాత్రం కక్ష కట్టేసిండ్రు. వాళ్ళ ఫస్ట్ గన్మెన్లను తీసేసినాడు నమూనా. తర్వాత కారు ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్ కారు ఉంటుంది, ఆయన తీసేసిండు. అది ఖచ్చితంగా ఉండాలని రిటైర్డ్ ఐపీఎస్కు ఉండకూడదు అనే దాన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తా. ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు, మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అర్హుడా కాదనేది కూడా వినొచ్చు మీరు. వాళ్ళ భార్య చాలా విచిత్రం తెలుసా, వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ అయ్యి చాలా విచిత్రం. ఏంది వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయించిందంటే, ఆమె పాపం ఎప్పటిలాగానే సర్ది కట్టుకొని ఆమె అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారంట. అక్కడ నుంచి ఆమె డ్యూటీకి పోయిన తర్వాత సడన్గా ఆమెకు ట్రాన్స్ఫర్ పేపర్స్ చేతులు పెట్టిండ్రు. నువ్వు ఇక్కడ నుంచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని. ఆమె చిన్న స్థాయి ఆఫీసర్ ఏం కాదు. ఆమె డ్యూటీకి పోయిన తర్వాత అసలు ప్రైవేట్ జాబ్స్ కూడా అట్లా ట్రాన్స్ఫర్ చేయరు. ట్రాన్స్ఫర్స్ అన్నీ సాయంత్రం కూడా వస్తుంటాయి గవర్నమెంట్లో. ఆమె ఇంకొక 1 year ఉందంట పోస్టింగ్, ఉద్యోగం, తర్వాత పదవి విరమణ ఉండొచ్చు. అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆమె ఉద్యోగం తీసుకొని పోతే ఆమెకు ట్రాన్స్ఫర్ పేపర్ చేతులు పెట్టిండ్రు. కరెక్ట్గా అదే టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేస్తున్నాడంటే, ఈ గురుకుల్ స్కూల్స్ దాంట్లో 2,000 కోట్ల రూపాయల అక్రమాలు జరిగినాయి సంక్షేమ శాఖల అని అదొక చర్చ నడుస్తుంది. ఆయన లేవనెత్తిండు. ఆయన నిన్ననే సవాల్ విసిరిండు. ప్రెస్ క్లబ్ రమ్మన్నారు, ఆయన ప్రెస్ క్లబ్ కూడా పోయిన తర్వాత. అంతకన్నా ముందు ఇదంతా రచ్చ నడిచింది కదా, అప్పులు సప్పులు, దాని మీద సవాళ్ళు ప్రతి సవాల్ ఆడ ఉన్నాడు. ఆయన ఆడ ఉంటే వాళ్ళ భార్య ఫోన్ చేసినట్టు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు, నన్ను ట్రాన్స్ఫర్ చేసిరని. చాలా విచిత్రమైన కేసు ఇది. అంటే గవర్నమెంట్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. కక్షపూరితంగా వ్యవహరించకపోతే నాకు తెలిసి ఇప్పటివరకు హిస్టరీలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇంత 10 నిమిషాలనే ఇంత షార్ప్గా ఎప్పుడు ట్రాన్స్ఫర్ కావాలి. ఏ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేయలే. ఈవెన్ తప్పులు చేసి 1,00,000 తప్పులు చేసిన వాళ్ళ మీద కూడా 10 నిమిషాలలో ట్రాన్స్ఫర్లో, లేకపోతే సస్పెన్షన్లో, లేకపోతే ఇంకేదో డిపార్ట్మెంటల్ యాక్షన్లో ఏది తీసుకోలే గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ తీసుకోలే. ఎందుకు తీసుకున్నారు? ఏం సంబంధం? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పొలిటీషియన్, ఓకే, ఆయన ఇప్పుడు పొలిటీషియన్, అంతకుముందు ఐపీఎస్ ఆఫీసర్. ఆమెకేం సంబంధం? ఆమెను అంత అర్జెంటుగా 10 నిమిషాల్లో ట్రాన్స్ఫర్ చేసి తీసుకుపోయి ఏదో లూప్ లైన్లను ఎక్కడో పడేది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు అన్ని డిపార్ట్మెంట్లు ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసి అక్కడ పోయి పనిచేయాలి, అది వాళ్ళ డ్యూటీ, వాళ్ళ అగ్రిమెంట్లోనే ఉంటుంది, నో డౌట్. కానీ 10 నిమిషాలైనా ట్రాన్స్ఫర్ చేయాల్సినంత అర్జెన్సీ ఏమొచ్చింది ప్రభుత్వానికి? ఆమెతో ఏం సంబంధం? ఆమె పొలిటీషియన్ కాదు కదా, ఆమె రాజకీయాల్లో లేదు కదా. ఆమె డ్యూటీ ప్రభుత్వ ఉద్యోగులతో ఉద్యోగం చేయించుకోవాలి. నాకు బాగా గుర్తుంది, మంత్రి శ్రీధర్బాబు వాళ్ళ భార్య ఐఏఎస్ ఆఫీసర్, ఏటీఆర్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఆమె. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ చేనేతకు సంబంధించిన డిపార్ట్మెంట్ హెడ్ ఆమె. చాలాసార్లు సిరిసిల్ల పోయి అక్కడ చేనేత వాళ్ళతో మాట్లాడింది. ఆమె పనితీరు నచ్చి ఆమెను ఇంకా కంటిన్యూ చేశారు పోయిన గవర్నమెంట్లో. ఎప్పుడు ఇబ్బంది పడ్డాడు, వార్తలు రాలే బయటికి. అందుకే శ్రీధర్బాబు ఎన్నిసార్లు ఎల్పీల మీటింగులు, ప్రెస్ మీట్లు పెట్టి అంతకుముందు గవర్నమెంట్ను ప్రశ్నించలేదు, లేకపోతే నిలదీయలేదు, కడిగేయలేదు. కానీ అంతకుముందు ప్రభుత్వంలో ఏం జరగలేదే. కానీ ఈ ప్రభుత్వంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుతున్నాడు అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భార్యను ట్రాన్స్ఫర్ చేయడం ఏంది? ఇది ఎక్కడి ప్రజాపాలన, ఇది ఎక్కడి కథ? ఎప్పుడు చూడలే ఇట్లాంటి అసలు ఈ సర్కారా అంటారు కదా, అంతకన్నా దారుణంగా తయారైపోయింది. ఎవడైనా ఓపెన్గా
ఇప్పుడు అట్టెట్లా ఇది కక్షపూర్తం పెట్టేది దాన్ని మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది దీంతోన. కరెక్ట్గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఇక్కడ మాట్లాడుతున్నా కానీ, ప్రశ్నిస్తున్నా కానీ, అడుగుతున్నా కానీ ఆయన ఇప్పుడే కాదు కొరకరాని కొయ్యేలాగా మారిండు గవర్నమెంట్కి. ఆయన కొంత అందరు పొలిటీషియన్స్ లాగా కొంత దాపెట్టుకొని కొద్దిగా అట్లా మాట్లాడతలేడు. బోల్డ్గా మాట్లాడుతుంది, ఏది ఉన్నా కూడా బోల్డ్గా చలో అంటే చలో. ఆయన అడిగింది గురుకుల్ స్కూల్స్లో 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందో లేదో, జరగలేదని మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పోయి అక్కడ కూర్చొని నిరూపించుకొని మాట్లాడుకుంది. ఇప్పుడు కేటీఆర్ స్థాయిలో చర్చలు జరిపే ఇకమతు లేదు, హరీష్ రావు స్థాయిలో చర్చలు జరిపే వ్యవహారము మీ దగ్గర లేదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థాయిలో చర్చలు జరపడానికి కూడా మీరు రెడీగా లేరంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఆయన చేసిన ఆరోపణ కరెక్ట్ అని అర్థమవుతుంది కదా. కరెక్ట్ కాకపోతే మీరు పోతుంటే చేస్తుంటే ఇవన్నీ జరగకుండా వాళ్ళ భార్య 10 నిమిషాల ట్రాన్స్ఫర్ కాకుండా ఇవ్వాలని జరిగిందంటే దాని కారణం ఏంది? ఆయన సెక్యూరిటీ తీసేయడం ఏంది? ఆయన కరీంనగర్లో పనిచేసిండు, తెలంగాణలో పనిచేసిండు, నక్సలైట్లతో కొట్లాడిండు, మావోయిస్టులతో కొట్లాడిండు. చాలామంది మావోయిస్టులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎస్పీగా ఉన్నప్పుడు లొంగిపోయిండు. అనంతపురంలో పనిచేసిండు ఆయన, ఫ్యాక్షనిస్టులతో కొట్లాడిండు. మావోయిస్టులు, ఎక్స్ట్రీమర్స్ అందరూ ఆయనకు శత్రువులే అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆయనకు సెక్యూరిటీ ఉంటే తప్పే ఉంది? ఏ పని పాట లేని గాంధీ భవన్కి పోయి ఉత్తగా కూర్చున్న లీడర్లకు సింగిల్ గన్మెన్ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇంటికాడ ఉత్తగా పని పాట లేకుండా ఏ హోదా ఉండదు. ఇప్పుడు వాళ్ళ అన్ననే కదా తిరుపతి రెడ్డి ఉన్నాడు. తిరుపతి రెడ్డికి ఏం హోదా ఉంది? ఆయన ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీయా, పోనీ ఏమన్నా గవర్నమెంట్లో ఏమైనా పోస్ట్ ఉందా? కానీ ఆయనకు ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడుకున్నంత సెక్యూరిటీ ఉంది. మనం చూసిన ఏదో పెళ్లిలో ఉంటే ఆ వీడియోలు చూస్తున్నాను నేను. నిన్న ఎవరో ఎల్బినార్ పోలీస్ స్టేషన్లో మేము సామాన్యులము, మాకు కూడా సేమ్ తిరుపతి రెడ్డి లాగానే మాకు కూడా సెక్యూరిటీ అని చెప్పేసి ఒక 15-16 మంది పోయారు. ఆ సీఐకి వినతి పత్రం ఇచ్చారు పోయి, ఎల్బినార్ సీఐ. అందరికీ తెలిసిపోయింది, అందరికి అర్థమైపోయింది. మరి తిరుపతి రెడ్డికి అంత సెక్యూరిటీ పెట్టి ఆయనకి ఏం థ్రెట్ ఉంది? ఆయన ఏమైనా మావోయిస్టులతో కొట్లాడిండా, లేకపోతే తెలంగాణ కోసం ఏమైనా పెద్ద ఉద్యమం చేసి ఆంధ్రలతో కొట్లాడిండా, తెలంగాణ వ్యతిరేకులతో కొట్లాడిండా తిరుపతి రెడ్డి? మరి ఆయనకు అంత సెక్యూరిటీ ఉన్నది ఎట్లా? ఇక్కడ మావోయిస్టులతోనా తర్వాత ఫ్యాక్షనిస్టులతో కొట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి సెక్యూరిటీ తీసేయడం ఎట్లా సమర్థించుకుంటుంది గవర్నమెంట్ ఏదైనా చేస్తే జనం కూడా అవునరా గవర్నమెంట్ కరెక్టే వీళ్ళకి అధికారం చేసిరు అనేటట్లే ఉండాలి, కానీ ఏం సమర్థించుకొని కూడా అవకాశం లేదు. ఆయనకు ఉండొచ్చు, శత్రువులు ఉండొచ్చు, ఆయనకు రిటైర్ అయ్యిండు, కానీ అధికారంలో ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్స్కు వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు మంచి డ్రెస్సింగ్లో ఉన్నప్పుడు ఏ శత్రువు రాడు. కానీ వాళ్ళు ఇప్పుడు డ్రెస్ తీసేస్తారో అప్పుడు వస్తారు వాళ్ళు. మరి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టని క్లియర్గా కనబడుతుంది కదా. రేపు ఆయనకి జరిగితే ఎవరు బాధ్యులు? రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడా? అది ఏం అర్థం కాని ఇష్యూ. అసలు ఇది తీసుకున్న నిర్ణయాలు మొత్తం పిచ్చి నిర్ణయాలు ఏమన్నాయి వరుసగా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సెక్యూరిటీ తీయడం వల్ల గవర్నమెంట్ ఏమన్నా మిగిలిచ్చిందా? ఎవరెవరో పనికిరాని వాళ్ళకు సెక్యూరిటీని ఇస్తున్నారు, ఎవరెవరో ఆంధ్రోళ్లకు ఇంటికాడ సెక్యూరిటీ గార్డులను పెడుతున్నారు. పెట్టిర్రు ఆల్రెడీ. తెలంగాణ పోలీసులు ఆంధ్రోళ్ళు వస్తే వాళ్ళకి సెక్యూరిటీ గార్డుగా ఉంటున్నారు, వాళ్ళకి సెక్యూరిటీగా పోతున్నారు. ఎన్నిసార్లు చూడలేము మనం. ఆంధ్రజ్యోతి ఆఫీస్ కాడ, మహాటీవీ ఆఫీస్ కాడ మొత్తం తెలంగాణ పోలీసులు పొద్దుంతా పోయి పడగాపులు కాయాలి. అని ఒక తెలంగాణ బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సరే ఎంతోమందికి చదువు చెప్పినోడు, చదువు నేర్పించినోడు, ఎంతోమందిని ఎదుగుదలకు అవకాశం ఇచ్చిన ఆయన మీద కక్ష కడితే ప్రభుత్వానికి ఏమొస్తుంది? ఏం అర్థం కాలేదు, లాజిక్ కూడా అర్థం కాలేదు. ఏదైనా లాజిక్ అని ఉండాలి కదా ఆయన చేస్తే. ఆయన ప్రశ్నిస్తుండు. అసలు విషయం ఏంటంటే బండి భగీరథ ఇష్యూ ఉందా, అప్పటి నుంచి బాగా పగబట్టిండు రేవంత్ రెడ్డి. బండి భగీరథల కొడుకు ఇష్యూను ఈయన బాగా టేకప్ చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా బాగా దాన్ని పొలిటికలైజ్ చేయకుండా ఇష్యూగానే జనాలకు చెప్పే ప్రయత్నం చేసిండు. సరే ఆయన అంతకుముందు పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన అనుభవం ఉండొచ్చు, దాంతో ఇష్యూని ఎట్లా చెప్పాలో అట్లా చెప్పగలిగిండు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఈయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఊకోడు కదా, ఆయనకు ఆఫీసర్స్లో గవర్నమెంట్లో చాలా సోర్సెస్ ఉంటాయి. ఆ సోర్సెస్ని పట్టుకొని ఏదో గవర్నమెంట్లో అన్ని స్కామ్లే జరుగుతున్నాయి, కొన్ని స్కామ్లు బయటకు వస్తున్నాయి. ఆ కొన్ని స్కామ్స్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గరనే బయటకు వస్తున్నాయి. ఆయన స్కామ్ గురించి చెప్తే ఇది జరుగుతున్నది. అంత వ్యక్తిగత టార్గెట్ అవసరం లేదు. ఏం అవసరం ఉంది? ప్రభుత్వాలు ఉంటాయి, పోతాయి. కానీ ఇది ఒక పెద్ద చర్చ అయింది. ఈరోజు అయితే వాళ్ళ భార్యను ట్రాన్స్ఫర్ చేయడం, 10 నిమిషాల ట్రాన్స్ఫర్ చేయడం అయితే అంత స్పీడ్గా నిర్ణయం తీసుకున్నారు కదా. ఈ ప్రజల సంక్షేమం విషయంలో, 6 గ్యారెంటీల విషయంలో, రైతులకు భరోసా, లేకపోతే రైతులకు రుణమాఫీ, లేకపోతే రైతులకు ఇంకా 1 లక్ష సమస్యలు మీరు ఇచ్చినాయి, రైతు బీమా, ఏమేమో ఉన్నాయి సమస్యలు, ఫీజు రియంబర్స్మెంట్, ఇట్లాంటి సమస్యలు కూడా 10 నిమిషాలు కనుక నిర్ణయం తీసుకుంటే రేవంత్ రెడ్డి హీరో అవుతాడు. 10 నెలలు కాదు, 2.5 సంవత్సరాలు అయిపోయి 30 నెలలు అయిపోయిన నిర్ణయం తీసుకుంటాడు. ఇట్లాంటి మాత్రం నిర్ణయం తీసుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.